మన ఊర్లలోకి పోయేటప్పుడు టోల్ గేట్లు అత్తుంటాయి కదా వాళ్ళ నడమ నడమ ఈ కార్లు బస్సులు లారీలలో పోయేటోళ్ళు ఆ టోల్ గేట్ ఫీజు కట్టాలి. కొందరైతే ఈడ కూడా పైసలు కట్టుడైంది, రోడ్డు మీద పోతే కూడా పైసలా అనుకుంటాడా పనిచేసేటోళ్ళతోని బైస్ చేస్తుంటారు, ఫైటింగ్లు అవుతుంటాయి కదా. అయితే గిట్లనే ఒక ఊరి కాడ టోల్ గేట్ ఉన్నదోళ్ళ జేసీబీ గేటు దాటాలి. ఎట్లా దాటిందో చూడాలి మీరు. పారి సుషేరి ఆగజూడురల్లా జేసీబీ టోల్ గేట్లను తుక్కు తుక్కు చేసి పడేస్తుంది. ఎందుకంటారా తొవ్వగడ్డంగున్నదట. ముచ్చటేందయ్యా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హైవే మీద ఈ టోల్ గేట్ ఉన్నది. ఆడికి జేసీబీ వచ్చింది, గేటు పడ్డది. టోల్ ట్యాక్సీ కట్టాలి కదా. కట్టు మనడుతోనే జేసీబీ డ్రైవర్ కు బీపీ లేచింది. రోడ్డు మీద పోతే కూడా పైసలు కట్టాలనా అనుకుంటా గరానికి వచ్చిండు. అదే జేసీబీతోని ఇట్లా టోల్ గేటును కూల్చి పడేసిండు. అగజూడవు ఎట్లా కూల్చేస్తుండో. ఎవరైనా అడ్డమత్తే వాళ్ళని కూడా జేసీబీతోనే ఎత్తి పడేసేటట్టే ఉన్నాడు. గంత గరం మీద ఉన్నాడు మరి డ్రైవర్ సాబు. वीडियो बना लो ना आगे तक ना दे अपना बच्चा अरे टोल दे टोल మరి టోల్ గేట్ ను గట్ల చేసినాక పోలీసులు ఊకుంటారా? ఉల్లాసంగా ఉత్సాహంగా జేసీబీని నడిపిన డ్రైవర్ అవతారం జరసేపటి గిట్లయింది. పోలీసులు మంచిగానే సన్మానం చేసినట్టున్నది. ఈయనకు అడుగులు అడిగేసుకుంటా నెమ్మదిగా నడుస్తుండు కాదొల్లా. ఈ డ్రైవర్ కు గంతగనం బీపీలెందుకు? రోషానికి పోయి గిట్లా పిస పిస అవసరమా? ఇప్పుడు చూడేమైందో 200-300తోనో పోయేదానికి ఇప్పుడు కోర్టులు కేసులు పోలీసులు అని తిరుక్కుంటా జేసీబీని కూడా అమ్ముకోవాలి కావచ్చు ఖర్చులకిగా.